ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఆల్మోస్ట్ తీన్మార్ మల్లన్న గెలిచినట్టుగా మనం అనఫీషియల్గా ప్రకటించవచ్చు. అఫీషియల్గా ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా విజయం సాధించాడు. శాసన మండలిలో ఆయన అడుగు పెట్టబోతున్నాడు. ఫస్ట్ టైం ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. నెక్స్ట్ టైం ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆల్మోస్ట్ గెలిచినంత పనిచేశాడు. బట్ ఆయన లాస్ట్ సెకండ్ థర్డ్ ప్రియారిటీ ఓట్లో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టైం. సో ఇక్కడ కూడా హోరాహోరీ ఫైట్ నడిచింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. తీన్మార్ మల్లన్నగా అక్కడ బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. మొత్తానికి 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు రాత్రి సరిగ్గా 7 అవుతున్నది, 7 o'clock. సో 4 రోజులకి ఈ ఫలితం రిలీజ్ అయింది. సో ఎలక్షన్స్ గురించి కూడా ఈ పెద్ద ప్రహసనం గురించి అభ్యర్థులు పెట్టే ఖర్చు ఎంత ఉందో దానికి డబల్ ఉంది ఎలక్షన్ కమిషన్ పెట్టిన ఖర్చు. దీని మీద మనం అసలు పెద్ద డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు 4 రోజులుగా ఎలక్షన్ కౌంటింగ్ ఎందుకు జరగాలి, ఒక అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఇన్ని రోజుల సమయం ఎందుకు పడుతుందని. ఏదేమైనా సరే అది తర్వాత మనం డిస్కస్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం మనకున్న సమాచారం ప్రకారం మనం చాలా క్లియర్గా 200% చెప్పొచ్చు. తీన్మార్ మల్లన్న శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నాడు. ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. సో కలెక్టర్ కూడా వచ్చారు, అధికారికంగా ఆయనకి ప్రకటించబోతున్నారు. కంగ్రాట్స్ తీన్మార్ మల్లన్న అని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. సో ఆల్మోస్ట్ లీడింగ్ ఎంత వచ్చిందని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ 12 నుంచి 13,000 లీడ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రేమేందర్ రెడ్డికి పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవరైతే ప్రేమేందర్ రెడ్డికి వేశారో సెకండ్ ప్రియారిటీ ఓట్స్ 43,000లో ఆల్మోస్ట్ 30% కేవలం ప్రేమేందర్ రెడ్డికి మాత్రమే వేశారు. కొంతమంది కొన్ని ఓట్లు చెల్లలేదు. సో ఓవరాల్గా రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్న కంటే ఈ ఒక్క ఎలిమినేషన్ రౌండ్లోనే లీడ్ సాధించిండు. దాదాపు ఒక 4,500 వరకు ఆయన లీడ్ వచ్చినట్టు కనిపిస్తున్నది. సో మల్లన్నకు ఆల్రెడీ ఒక 19,000 లీడ్ ఉన్నది. సో 19,000 లీడ్లో 4,000 కట్ చేస్తే ఒక 15,000. సో అందుకే అంటున్నాం కదా, అటు ఇటుగా ఒక 13 నుంచి 14,000 మెజారిటీతో మల్లన్న ప్రకటించబోతున్నారు. కానీ ఇక్కడ అందరికీ డౌట్ ఏంటంటే 1,55,000 రీచ్ కాలే కదా, ఎట్లా ప్రకటిస్తారని. ఒకవేళ 1,55,000 రీచ్ కాకపోయినా ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సింది ఎవరు? నెక్స్ట్ ఉన్న రాకేష్ రెడ్డి ఎలిమినేట్ కావాలి. రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసే సమయంలో రాకేష్ రెడ్డి ఓట్లు రాకేష్ రెడ్డికి పడవు కదా, నెక్స్ట్ వేరే వాళ్ళకే పడతాయి. సో ఎంత కౌంట్ చేసినా అది మల్లన్నకి యాడ్ అవుతుంది తప్ప రాకేష్ రెడ్డి గెలవడానికి అవకాశం లేదు. ఇంకా క్యాండిడేట్ ఎవరు ఉండరు. సో కాబట్టి మల్లన్నని ఎమ్మెల్సీగా డిక్లేర్ చేయబోతున్నారు. సో ఇది జరిగినటువంటి ప్రాసెస్. సో ఆయన ఎమ్మెల్సీ అయిందని మనం పక్కాగా చెప్పొచ్చు. నా ముందు కాంగ్రెస్ లీడర్ ఉన్నారు, నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు. నమస్తే అండి. ఏం జరిగింది ఓవరాల్గా మనం డిక్లేర్ అయినట్టేనా? ఆల్మోస్ట్ ఆల్ డిక్లేర్ అయినట్టే, మనం గెలిచినట్టే. ఎందుకంటే మల్లన్న గారి గెలుపు మొదటి నుంచి మెజారిటీ ఉంది, అన్ని రౌండ్లో మెజారిటీగా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. మల్లన్న గారి గెలుపు కూడా బడుగు బలహీన వర్గాల గెలుపు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా బాగా పనిచేసినారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం కూడా బాగా కృషి చేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కౌంటింగ్ ఏజెంట్లో ఉండి 3-4 డేస్ వాటికి 3 డేస్ అందరం కూడా సమష్టిగా పనిచేసి మల్లన్న గెలుపు కొరకు ఇలా కాంగ్రెస్ పార్టీ తర్వాత మా మంత్రులు తర్వాత ఎమ్మెల్యేస్ అందరూ కూడా పనిచేసినారు. ఎందుకు ఇంత టఫ్ ఫైట్ వచ్చింది అందరూ సపోర్ట్ చేస్తే? మీకు నల్గొండలో, వరంగల్లో, ఖమ్మంలో ఇంత భారీ మెజార్టీతో ఎంపీలు గెలిచిన తర్వాత మరి మల్లన్న సునాయాసంగా బయటపడాలి కదా. అంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలంతా సైలెంట్గా ఉండడం వలన ఈ పరిస్థితి వచ్చిందని బయట టాక్ నడుస్తున్నది. వాస్తవం కాదా? లేదన్నా, మా ఎమ్మెల్యేలు మంచిగా పనిచేసారు. అందరు మా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు కాబట్టి మేము అందరూ పనిచేసినాం కదా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. శంకర్ నాయక్ గారు పనిచేసి ఉంటారేమో కానీ సో ఎమ్మెల్యేలు కానీ సీనియర్ లీడర్లు కానీ తెలంగాణ నల్గొండ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు కానీ వాళ్ళంతా అంత యాక్టివ్గా పనిచేయలేదన్నది ఒక టాక్. లేదన్న, అందరూ పనిచేసినారు, గట్టిగా పనిచేసినారు అందరూ. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఎందుకంటే తెలుసు మనలో కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరూ మీటింగ్ పెట్టి మా శ్రేణిని మా క్యాడర్ అంతా ఉత్తేజపరిచారు. మేమందరం కూడా గ్రాడ్యుయేట్స్ చెప్పి అందరం కూడా కౌంటింగ్ పోలింగ్ కేంద్రాల్లో అందరం కలిసి ఓటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మా అందరికి అడ్వాన్స్గా కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. తర్వాత పాలకూరి అశోక్ దాంట్లో కూడా మన వాళ్ళందరూ సెకండ్ ప్రియారిటీగా మనకేసిండ్రు. తర్వాత ప్రేమేందర్ రెడ్డి కూడా మనకేసినారు. కాబట్టి ఇలా మన మెజారిటీ 18-20 మెజారిటీ రావచ్చని ఊహించుకుంటా ఉన్నాం. ఇప్పుడు దగ్గర 2 అవర్స్లో అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం గెలిచినట్టే, డిక్లేర్ అయినట్టే. కాబట్టి అతనికి శుభాకాంక్షలు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలందరూ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా పత్రికా మిత్రులందరూ కూడా 3 రోజులు ఇక్కడ పనిచేసి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో సుదర్శన్ ఉన్నారు మనతో పాటు, మల్లన్నతో పాటు మార్నింగ్ న్యూస్లో ఉన్న జర్నలిస్ట్ సుదర్శన్. సో ఎట్లా కనిపిస్తున్నది? మీరు దాదాపు ఒక 4 డేస్ నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు కదా. సో ఇంత పెద్ద టఫ్ ఫైట్, ఇంత టఫ్ ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే యాక్చువల్గా విషయం ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు విషయంలో ఒక 25 నుంచి 27,000 ఓట్లు చెల్లకుండా పోయినాయి. అంటే చాలామంది ఇటు అతి అభిమానం కూడా కొంతవరకు అనర్థాలకు దారితీస్తున్నట్టు 25,000 నుంచి 27,000 ఓట్లు చెల్లకుండా పోవడానికి కారణం ఏంటంటే జై తీన్మార్ మల్లన్న, లవ్ యూ తీన్మార్ మల్లన్న, 7200 RTR
ఇట్లా రైట్ టిక్ పెట్టడం, సూపర్ అని పెట్టడం, ఇక్కడ కేసీఆర్కు ఇట్లా రకరకాలుగా అటు అనొచ్చో లేదో తెలియదు కానీ కేసీఆర్కి మిన్నడు తీర్మానం మల్లన్న అని ఇట్లా అటువంటి అది చేయొద్దు అసలు యాక్చువల్గా. కాకపోతే అట్లా రాసిండ్రు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా మనము ఇవి సీరియస్గా జరుగుతున్నటువంటి ఎన్నికలు, ప్రతి ఓటు కూడా చాలా కీలకం. పట్టభద్రులు అంటే అంత విఘ్నత కలిగిన వాళ్ళు, తర్వాత మేధావులు కాబట్టి వాళ్ళు అసలు యాక్చువల్గా కరెక్ట్ చేయాల్సి ఉండే. కొంతమంది అతి అభిమానంతో, అంటే అభిమానం ఉండడం సంతోషం, కాకపోతే ఏంటంటే కొన్ని దీనివల్ల అనర్థాలు జరిగినాయి. అందుకని అసలు యాక్చువల్గా ఫస్ట్ ప్రియారిటీ నుంచి సెకండ్ ప్రియారిటీకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మొత్తం మీద కేటీఆర్ పన్నినటువంటి కుట్రలు, కుతంత్రాలు, తర్వాత డబ్బు పంపిణీ కార్యక్రమం మనం ఇప్పటికే మీరు కూడా చూపించారు, తర్వాత మేము కూడా చూపించినాం. 30 కోట్ల రూపాయలని ఎట్లా రాకేష్ రెడ్డికి ఎట్లా పంపిణీ చేసిండ్రు, అక్కడ రాకేష్ రెడ్డి నుంచి 34 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఎట్లా పైసలు పోయినాయి, ఇవన్నీ కూడా మనం చేసినాం. అంటే ఇవి అఫీషియల్గా తెలిసినటువంటి లెక్కలు మాత్రమే. 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినా తర్వాత తీర్మానం మల్లన్న గురించి కావాలని చెప్పేసి అంటే కొన్ని ఛానళ్ళు, ఇప్పుడు మన తెలుగులకు కానీ లేకపోతే కాలోజీ టీవీ కానీ కొన్ని ఛానళ్ళు తప్ప మిగతా ఛానళ్ళు అన్నీ కూడా కొనుగోలు చేసి ప్రత్యేకంగా వాడు దుష్ప్రచారం చేసిన తర్వాత సోషల్ మీడియాని అంతా వాడుకొని కావాలని చెప్పేసి ప్రత్యేకంగా క్రియేట్ చేసి తీర్మానం మల్లన్నను అది ఒకవేళ బదనాం చేయాలని ప్రయత్నం చేసినా కానీ మొత్తం మీద ఎవరైతే పట్టభద్రులు తీర్మానం మల్లన్నకు మద్దతుగా నిలిచిండ్రు. తీర్మానం మల్లన్న చట్టసభలకు పోతే మంచి జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు కాబట్టి 100% పట్టం కట్టిండ్రు. సో చూద్దాం మరికొద్ది సేపట్లో. మీరు టీమా మల్లన్న టీం కాదన్న బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మిర్యాలగూడ. మిర్యాలగూడ. ఓకే. సో మీరు ఎట్లా ఎంత గట్టిగా మీరు పనిచేసినారు అన్న? యాక్చువల్గా ఏదన్నా ఓపెన్ కుల్లా మాట్లాడుకోవాలి. మీరు ఇంతకుముందు ప్రశ్న అడిగారు ఏమని, ఇంత ఎందుకు టఫ్ వచ్చింది అనేది. మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఈ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పోరాడాలంటే మల్లన్న లాంటి వ్యక్తి చట్టసభలకు పోవాలి. పోకుండా కొన్ని శక్తులు అడ్డం పడ్డాయి. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ వాళ్ళతో ఏ రకంగా పోరాడినామో ఇప్పుడు ఇన్నేళ్లలో కూడా ఫైట్ చేయాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే ఇది చాలా మార్పు రావాలి. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ వైపుల నుంచి ఉంది కదా, ఇది అన్ని వైపుల నుంచి ఉంది, అన్ని వర్గాల నుంచి ఉంది. సొంత తన అని భేదం ఏం లేదు. ఈ విజయము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పట్టభద్రుల విజయంగా మేము తెలంగాణ సమాజం అనేది భావిస్తూ ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే మల్లన్న చాలా ఫైట్ చేసిండు, అది గుర్తించి మేధావులు కాబట్టి ఈరోజు మల్లన్నకు ఫస్ట్ ప్రియారిటీలో మెజారిటీ ఇవ్వడం జరిగింది, సెకండ్ ప్రియారిటీలో కూడా మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ సమాజానికి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే బీజేపీకి పడ్డ ఓట్లు సెకండ్ ప్రియారిటీలో రాకేష్ రెడ్డికి పడ్డ ఓట్లు ప్రేమేందర్ రెడ్డికి. అంటే ఈ సమాజంలో రెండే ఉన్నాయి, ధనిక పేద అనగదొక్కబడతా ఉన్నారు. ఇక మార్పు కోసం ఈ బహుజనులు పోరాడాల్సిన సందర్భం తెలంగాణలో ముందు చూడబోతా ఉంది. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు, ఆయనతో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టుంది కదా. సో మల్లన్న ప్రకటన మనం తీసుకోవచ్చా, అంటే ఆయన గెలిచినట్టుగా? అంటే మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ మనకు తెలిసినట్టుగానే మరి కోటా ఎవరికి కూడా అది మరి అశోక్ గౌడ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. మరి అయినప్పటికీ కూడా